అందరికీ నమస్కారం అండి. నా పేరు బిఎస్ఆర్. మీరు చూస్తున్న ఈ ఛానల్ పేరు ఫ్లయింగ్ బర్డ్. నేను ప్రజెంట్ అద్దంకిపట్నంలో ఉన్నానండి. ఈ అద్దంకిపట్నంలో ఒక వృద్ధాశ్రమం ఉంది, సాయితేజ వృద్ధాశ్రమం అని చెప్పేసి. ఇది మేదరమెట్ల నుంచి అద్దంకి వచ్చే దారిలో, అద్దంకిలోనే స్టార్టింగ్ లో ఉంటుందండి. ఒకసారి చూడండి, బైపాస్ పక్కనే ఉంటుంది ఈ వృద్ధాశ్రమం అనేది. ఇది ఈ మధ్య వీళ్ళు స్టార్ట్ చేశారు. సో దీని గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వృద్ధాశ్రమం ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తానండి. ఈ లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఒక పెద్ద గుడి అనేది ఉంది, విఘ్నేశ్వర ఆలయం ఉంది, అలానే శివపార్వతుల దేవాలయం అనేది ఉంది అండి. ఒకసారి చూడండి, విఘ్నేశ్వర ఆలయం బాగున్నాయండి. అలానే పార్వతీ అమ్మవారి దేవాలయం ఉంది, శివుడి అలానే శివలింగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యజ్ఞశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగోండి, పూర్తిగా వృద్ధాశ్రమంలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ రోడ్డు అనేది సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. ఇది ఒంగోలు వాస్తవ్యులు కాశిరెడ్డి గారు ఈ వృద్ధాశ్రమం అనేది నడపడం జరుగుతుందండి. చూడటానికి వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇదిగోండి చూడండి, అరటి చెట్లు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అలానే ఆ చెట్లు అనేది ఇక్కడ పచ్చని ప్రకృతిలో ఈ వృద్ధాశ్రమం అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ చెట్లు చూడండి, వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ పూలు ఆహ్లాదకరంగా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, చాలా బాగుంది. పచ్చని ప్రకృతి నడుమ మధ్య దాదాపు అటు ఇటుగా 60 నుంచి 90 ఏళ్ల మధ్యలో వృద్ధులందరూ ఇక్కడ ఉండటం జరిగిందండి. ఇదిగోండి చూడండి, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ వృద్ధాశ్రమం అనేది నడపడం జరుగుతుంది. దీని గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం మేనేజ్మెంట్ వారిని. ఓకేనండి. జ్యోతి గారు, ఈ వృద్ధాశ్రమం అనేది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్పగలరా? ఈ వృద్ధాశ్రమం అనేది స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ కాసిరెడ్డి సార్ చైర్మన్ సార్ స్టార్ట్ చేశారండి. సో ఈ 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు, ఎన్ని బెడ్లు అనేది అవైలబిలిటీ ఉందండి? ఈ వృద్ధాశ్రమంలో 15 members వరకు అవైలబుల్ ఉంది. 25 members ప్రజెంట్ ఉన్నారు సార్. ఓకే. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సాయంత్రము ప్లస్ నైట్ కి భోజనాలు అనేది 3 పూట్ల ఏర్పాటు సార్. దీనికి ఒక టైమింగ్స్ ఉంటాయి సార్. మార్నింగ్ 6:30 కల్లా టీ ఉంటుంది సార్. 8 కల్లా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ సార్. లంచ్ వచ్చేసి రైస్, పప్పు, ఫ్రై, రసం, పెరుగు సార్. మళ్ళీ ఈవినింగ్ 4కి వచ్చేసి రాగి జావ ఉంటుంది సార్. మళ్ళీ ఈవినింగ్ నైట్ సప్పర్ వచ్చేసి నైట్ ఫుడ్ లో ఏముంటాయంటే ఒక కర్రీ ఉంటుంది సార్, ఒక పప్పు ఉంటది, లేకపోతే పప్పు లేకపోతే సాంబార్ ఉంటది, రైస్ ఉంటుంది సార్. అన్ని కూడా వీళ్ళు వృద్ధులు కాబట్టి వీళ్ళకి అరుగుదల చాలా తక్కువ ఉంటది కాబట్టి ఏదైనా వేడిగా చేసి పెడతాం సార్ ఇది. ఓకే. అంటే మీరు భోజనము టిఫిన్ తో పాటు పాలు ప్లస్ స్నాక్స్ కూడా ఇస్తున్నారంటే చాలా బాగా చూస్తున్నట్టే వీళ్ళని. సో ఒక్కసారి ఈ వృద్ధాశ్రమం అనేది మేము ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకేనండి. మీరు మా ఛానల్ తరఫున ఏదైనా రిక్వెస్ట్ కావాలి అంటే ప్రజలకి గానీ లేకపోతే దాతలకు గానీ ఒకసారి విజ్ఞప్తి చేసుకోండి. మా ఛానల్ మా కాసిరెడ్డి సార్ తరపు నుంచి, మా చైర్మన్ కాసిరెడ్డి సార్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడైతే ఎవరైతే పాపం అనాథలుగా ఉన్నారో, ఎవరైతే రోడ్డు మీద పాపం వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి ఎవరైతే పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ మేము ఎప్పుడు కూడా మా కాసిరెడ్డి సార్ తరపు నుంచి మేము ఎప్పుడు ముందు ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ సార్. మా ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఎప్పుడు కూడా వాళ్ళు విజిట్ చేయండి. మీరు ఏమైనా సహాయం ఏమైనా మా ఓల్డ్ ఏజ్ హోమ్ కి చేయాలనుకుంటే మనీ పరంగా ఏదైనా మీరు గ్రాసరీస్ పరంగా ఏదైనా హెల్ప్ చేయొచ్చు సార్. అది తక్కువైనా వాళ్ళకి ఎంత అంటే అంతలో చేయొచ్చు సార్. ఓకే. అంటే రోడ్డు మీద కొంతమంది పాపం అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే కింద పడిపోయి మరి సిచ్యువేషన్ లో లేని వాళ్ళైనా సరే మీ దగ్గరికి రావచ్చు. డెఫినెట్లీ సార్. మా కాసిరెడ్డి సార్ చైర్మన్ సార్ ఒకటే మోటివ్ సార్, హెల్ప్ అండ్ నీడీ పీపుల్ సార్. ఎవరైతే ఆపదలో ఉండి రోడ్డు మీద ఉంటారంటారో అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా మా ఆశ్రమం ఎప్పుడు వెల్కమ్ సార్.
వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఆశ్రమానికి వస్తే ఎవరికైతే ఫుడ్ లేదనుకుంటారో మా సార్ ఎప్పుడు ఎనీ టైం సార్ మేము ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్ వాళ్ళకి. ఓకేనండి, అట్లయితే మీ ఆశ్రమం visit ఆశ్రమం చేయండి. అనేది మొత్తం చూపిస్తాను ఓకే సార్, థాంక్స్ సార్. ఒకసారి. ఓకే, వృద్ధాశ్రమంలోకి ఎంటర్ అవుదామండి. ఒకసారి చూడండి ఇక్కడ వీళ్ళ సౌకర్యాలు మొత్తము ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఓకేనండి, ఇప్పుడు లోపలికి వెళ్దాము. వీళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఈ బెడ్స్ మాత్రం ఎన్ని బెడ్స్ అనేది ఉన్నాయో దాదాపు అటు ఇటుగా 50 బెడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, హైజీనిక్ గా. శుభ్రత కానీ ఏదైనా సరే చాలా బాగుంది. అలానే వీళ్ళు చదువుకోవడానికి పుస్తకాలు అనేది వాళ్ళకి ఎటువంటి పుస్తకాలు కావాలంటే అటువంటి పుస్తకాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఓకేనా. ఈ వృద్ధాశ్రమం గురించి ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. ఎలా జరుగుతుంది, వీళ్ళని ఎలా చూస్తున్నారు, వీళ్ళ ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది. ఎలా ఉందండి భోజనాలు? భోజనాలు అవి బాగానే ఉన్నాయి. మీకు శుభ్రం గానీ, ఉండటానికి గానీ, వాటర్ ఫెసిలిటీ గానీ క్లాస్ గా ఉంది. ఓకే, కరెంటు ఇబ్బంది లేదు? కరెంటు కూడా ఇబ్బంది లేదు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారా? మమ్మల్ని అందరిని బాగానే చూసుకుంటున్నారు. మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారండి? బాగా చూసుకుంటున్నారండి. ఓకే, సంతోషం. ఇక్కడ బాగా ఉండదండి. ఇక్కడ సైకిల్ ఎంతకి నీళ్ళకి పోసుకోవడానికి, కొనుక్కోవడానికి ఓకే, అంతా బాగానే ఉంది. బాగానే చూసుకుంటారు. ఓకే, సంతోషం అండి. ఓకేనా, వీళ్ళు ఏంటంటే చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తున్నారు. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. భోజనాలు అనేది ఎలా ఉందండి ఇక్కడ? భోజనం అంతా బాగానే ఉంటుంది. అంటే టిఫిన్ గానీ, టీ గానీ, భోజనం గానీ మేడం గారు బాగా చూసిద్ది మాకు. ఓకే, కాసిరెడ్డి గారు అయితే బాగా చూసుకుంటున్నారు. ఫోన్ చేస్తున్నారు అరగంట. ఓకే అమ్మమ్మ, ఎలా ఉంది భోజనాలు ఇక్కడ? ఓకే, చాలా బాగుందా? ఓకే ఓకే ఓకేనండి, ఇక్కడ ఏర్పాట్లు అనేది చాలా బాగుంది. అలానే వంటశాల గురించి, భోజనశాల గురించి చూపిస్తాం జరుగుతుంది. ఓకేనండి, ఇదిగోండి చూడండి, డైనింగ్ హాల్ అనేది చాలా హైజీనిక్ గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. చూడండి, విశాలంగా డైనింగ్ హాల్ ఉంది. దాదాపు అటు ఇటుగా ఒకేసారి ఒక 20 మంది కూర్చొని తినడానికి డైనింగ్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే వీళ్ళకి వినోదం కోసం టీవీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి చోట ఫ్యాన్లు అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు. చాలా బాగుంది హైజీనిక్ గా. అలానే వంటశాల చూడండి, చాలా విశాలంగా ఉంది. వీళ్ళకి ప్రతిదీ సరైన సౌకర్యాలతోటి ఈ వెల్ఫేర్ వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉంటే దయచేసి వీళ్ళకి సహాయం చేయవలసిందిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నామండి. ఈ రోజు కూడా వేరే దాతలు ఎవరు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చేపలు వంటకం అంట ఈ రోజు. ఒక్కసారి అది కుదిరితే అది కూడా చూపించడం జరుగుతుంది. ప్రతి వారము ఎవరో ఒకరు దాతలు వీళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అద్దంకి చుట్టుపక్కల వారు కానీ, లేకపోతే ఒంగోలు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఈ వృద్ధాశ్రమానికి హెల్ప్ చేయమని చెప్పేసి మేనేజ్మెంట్ వారు కోరటం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. ఏదైనా హెల్ప్ చేసే పని అయితే ఫోన్ పే డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా అండి? ఈరోజు ఈ భోజనాలు అనేది సుభారాణి గారు వాళ్ళ మదరు నాయుడు సంపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భోజనాల్లో వాళ్ళు చేపలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ భోజనాలని వడ్డిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనండి, ఎవరన్నా దాతలు ఉంటే హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి. మీకు వీలైనంత సాయం, అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, మీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారం హెల్ప్ చేయగలిగితే చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక కామెంట్ కూడా ఇవ్వండి. అలానే మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.